అందరికీ నమస్కారం అండి. మనం ఈ మధ్యలో ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నారు కూడా సభ్యులు. ఈ 10 మంది సభ్యులు లేకపోతే 8 మంది సభ్యులు కలవటం ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక పూట భోజనం చేయాలంటే కూడా ఒక రోజు ప్లాన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళకి. మనందరం కలుద్దాం ఈరోజు అని, ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఏదో ఒక ప్రయారిటీస్. కానీ ఇలాంటి కలిసి ఉన్న టైంలోనే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవచ్చు, ఒక నిర్ణయం, మంచి నిర్ణయం. అది బయటికి వెళ్ళటం గురించి కావచ్చు, లేకపోతే మానిటరీ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అలాంటిది చక్కగా అక్కడ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. అలాగే మనం ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు అనేది కూడా పిల్లలకి చెప్పచ్చు. బయటికి వెళ్తే మనం ఎలా బ్రతకాలనేది చెప్పచ్చు. మానిటరీ ఉపయోగాలు మాట్లాడచ్చు, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ధనాన్ని ఎలా సేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. అందరం కలిసి తినటం అనేది ఒక మంచి ప్రక్రియ. అలాగే